బొమ్మల కథలు. రామాపురం అనే గ్రామంలో తిప్పన్న అనే ఒక పిసినారి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. తిప్పన్న భార్య శారద. వీరికి ఒక్కడే కొడుకు. అతని పేరు రాజు. తిప్పన్న తల్లి కాంతమ్మ కూడా వీరితోనే ఉంటుంది. తిప్పన్న ప్రతి దానికి ఆచితూచి ఖర్చు పెట్టే మనిషి. దాన్ని తను పొదుపు అని అంటాడు. కాని తన కుటుంబంతో పాటు ఊళ్ళో అందరూ దాన్ని పిసినారుతనమని అనుకుంటూ ఉంటారు. కాని తిప్పన్న అవేవీ పట్టించుకోకుండా తనకు తోచినట్టుగా తాను చేస్తూ ఉంటాడు. తిప్పన్న ప్రవర్తన వలన ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు తిప్పన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉండగా అతని భార్య శారద ఇలా అంటుంది. ఏవండి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏమిటి అని అడగద్దని ఎన్నిసార్లు చెప్పానే నీకు? అయినా నీ అలవాటు మార్చుకోవేంటి? అది కాదండి, మీరెక్కడికి వెళ్తున్నారో తెలిస్తే మీకో విషయం చెప్దామని. నేనెక్కడికైనా వెళ్తాను. అసలు నువ్వు నాకు చెప్పాలనుకున్న విషయమేంటో అది ముందు చెప్పు. అది కాదండి. మాట్లాడితే అది కాదండి అంటూ ఉంటావు కాని అసలు కానిదేంటో చెప్పు ముందు. నేనేదో మాట వరుసకి అది కాదండి అనంటే అదేదో చెప్పమంటారేంటండి? లేకపోతే ఎప్పుడు బయటికి వెళ్ళినా అది కాదండి అంటూ ముందుకొస్తావు. అసలు కాందేదో చెప్పవు. కనీసం చెప్పాలనుకున్నదన్నా చెప్తావా అంటే అది చెప్పవు. మీరు మరీ నన్ను కోపగించుకుంటున్నారండి అని శారద అలుగుతుంది. ఏమిటి అలిగావా? నా మొహం మండ. అన్నీ చేసేది నువ్వే, పైగా నా మీద అలుగుతావా? అసలేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పవే. ఈరోజు మృగశిర కార్తె. అయితే నన్నేం చేయమంటావు? ఈరోజు చేపల కూర వండుకొని తింటే మంచిదని శాస్త్రం చెబుతోంది. ఏ శాస్త్రంలో చెప్పారేంటి? నీకు చేపల కూర తినాలనిపిస్తే అది అడుగు, అంతేగాని శాస్త్రం చెబుతుంది అని మాత్రం అనమాకు. అది కాదండి. మళ్ళీ కాదంటావు? నేను కాదని అనను కాని ఈరోజు చేపలు తీసుకురండి. ఇంతలో అక్కడికి తిప్పన్న తల్లి కాంతమ్మ వస్తుంది. వీళ్ల మాటలు విని వాళ్ళ దగ్గరకొచ్చి ఇలా అంటుంది. ఏమిట్రా దానిమీద కోప్పడుతున్నావు? అది చేపలేగా తీసుకురమ్మంటోంది, తేవచ్చు కదా. దీనికి తోడు నువ్వు కూడా వచ్చావన్నమాట. ఈరోజు చేపల కూర తింటే మంచిదని అందరూ అంటూ ఉంటారు. అది కోరుతోందనైనా తీసుకురావచ్చు కదా. ఈ గొడవంతా ఎందుకు? సరిపోయారు. అత్తాకోడళ్ళిద్దరూ నా ప్రాణం తీయడానికి. బయట చేపల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో తెమ్మంటే ఎలా చెప్పు? ఈ రోజున చూడవలసింది ధర కాదురా, నీ పిసినారితనంతో మమ్మల్ని చంపేస్తున్నావు. ఈ రోజు నువ్వు చేపలు లేకుండా ఇంటికి రావద్దు చెప్తున్నాను. సరే, తేక చేస్తానా? తెస్తానులేండి అని వారి మీద కోపగించుకొని అక్కడ్నించి బయటికి వెళ్ళిపోతాడు. బయటకొచ్చి చూసేసరికి వర్షం మొదలవుతుంది. అబ్బా, ఈ వర్షం ఇప్పుడే రావాలా? లోపలికి వెళ్దామంటే అమ్మ, నా భార్య వాళ్ళ గొంతెమ్మ కోరికెలతో నన్ను చంపుకు తింటున్నారు. ఏదైతే అదైంది. వర్షంలోనే గొడుగేసుకుని బయటికే పోదాం అని అనుకుంటూ గొడుగు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. దారిలో అతని స్నేహితుడు సుందరయ్య చేపలు కొని తీసుకొస్తూ తిప్పన్నని కలుస్తాడు. ఏంటి సుందరయ్య, వర్షంలో కూడా చేపలు తీసుకొస్తున్నావు? ఏంటి సంగతి? ఈరోజు నేనే కాదు, అందరూ కూడా చేపలే కొంటారు. ఎందుకంటే ఈ రోజున మృగశిర కార్తె. అవునవును, నా భార్య కూడా అదే చెప్పింది. అసలు ఈ మృగశిర కార్తె గురించి నీకేం తెలుసో కాస్త చెప్పు. వేసవి కాలానికి ఆఖరి రోజు, వర్షాకాలానికి మొదటి రోజు ఈ మృగశిర కార్తె. నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. ఈరోజు కొంతమంది జలచరాల్ని తినడం మంచిదని నమ్ముతారు. జలచరాల్ని తిండవా అంటే ఏంటి? జలచరాలు అంటే చేపలు, రొయ్యలు అని. ఈ రోజు నుండి వర్షాకాలం ప్రారంభమవుతుంది. వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఈ వాతావరణ మార్పుల వలన మనకు దగ్గు, జలుబు లాంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. చేపల్లో సహజంగా ఉండే పోషకాల వలన వాటిని అరికట్టవచ్చని, అందున ఈ రోజున తింటే మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఈ రోజునే చేప మందు కూడా వేస్తారు. ఇదంతా ఒక సాంప్రదాయం. ఓహో,
ఈ రోజుకి అంత గొప్పతనం ఉందన్నమాట. మరి నువ్వు గొడుగేసుకొని వర్షంలో ఎక్కడికి బయలుదేరావు? చేపల కోసం కాదా? ఎందుకు కాదు, చేపల కోసమే బయలుదేరాను. కానీ ఈ రోజు యొక్క గొప్పతనం నాకు పూర్తిగా తెలియక నిన్నడిగానంతే. సరే సరే, త్వరగా వెళ్ళు. అక్కడ చేపల అమ్మకం దగ్గర జనాలు చాలా మందున్నారు. ఆలస్యమైతే చేపలు అయిపోతాయి కూడా అని సుందరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మృగశిర కార్తీ గొప్పదనం తెలుసుకున్న తిప్పన్న చేపలు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటాడు. చేపలమ్మే అతని దగ్గరికి వెళ్లి చేపల వ్యాపారితో బేరసారాలు చేసి చేపలు కొంటాడు. అవి తీసుకుని ఇంటికొచ్చి తన భార్యతో ఇలా అంటాడు. ఏమేవ్, ఇదిగో ఇలా రా. శారద తిప్పన్న దగ్గరకొస్తుంది. తిప్పన్న చేతిలో చేపలు చూసి సంబరపడిపోతుంది. ఇదిగో, నువ్వు అడిగావని చేపలు తెచ్చాను. జాగ్రత్తగా ఉండు. అసలే చాలా ధర పెట్టి కొన్నాను. 4 రోజుల వరకు ఇదే మన కూర. ఈ రోజు వండిన కూర 4 రోజుల వరకు ఎలా ఉంటుందండి? అసలే నేను చేపల కూర చాలా అద్భుతంగా వండుతాను. తినడం మొదలు పెడితే ఒక్క పూటకే అయిపోతుంది. అదంతా నాకు తెలియదు గాని 4 రోజుల వరకు నేనెటువంటి కూరగాయలు తీసుకురాను. దీన్నే సరిపెట్టాలి. వంట పూర్తయిన తర్వాత నన్ను పిలు. అందరికీ కూర నేనే వడ్డిస్తాను. 4 రోజులు ఎందుకు సరిపోదో నేను చూస్తాను అని చేపల్ని శారదకిచ్చి వండమని లోపలికి పంపిస్తాడు. శారద వాటిని శుభ్రం చేసి ఉప్పు కారం సరిపడా వేసి చేపల కూరని సిద్ధం చేస్తుంది. తిప్పన్న తన కొడుకుతో కలిసి గుమ్మంలో కూర్చుని బయట వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇంతలో శారద అతని దగ్గరకొచ్చి, ఏమండి, వంట పూర్తయింది. మీరొస్తే అందరికీ వడ్డిస్తాను. హాయ్, ఈరోజు మన ఇంట్లో చేపల కూర అని ఆనందపడుతూ లోపలికొస్తాడు రాజు. తిప్పన్న కూడా లోపలికొస్తాడు. కాంతమ్మ, శారద అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. శారద అందరికీ భోజనం వడ్డిస్తుంది. వెంటనే తిప్పన్న కలగజేసుకుని, శారదా, నువ్వు అన్నం మాత్రమే వడ్డించు. చేపల కూర నేను వడ్డిస్తాను. అదేంట్రా, నువ్వు వడ్డించడమేంటి? ఎవరికి వారు కూర వడ్డించుకుంటే ఒక్క రోజు కూడా మిగలదు. అందుకే నేను వడ్డిస్తాను. ఈ కూర 4 రోజుల పాటు మనం సరిపెట్టుకోవాలి. అసలే చేపల్ని ఎక్కువ ధర పెట్టి కొన్నాం. నీ పిసినిగొట్టుతనం వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం కదరా. అమ్మా, అదంతా నాకు తెలీదమ్మా. నేను వడ్డిస్తాను, మీరు తినండి అని అందరికీ కొద్ది కొద్దిగా చేపల కూరని వడ్డిస్తాడు. నాన్న, నాకు మరీ కొద్దిగానే వేశావు. ఇంకాస్త కూర వెయ్యొచ్చు కదా. చిన్నపిల్లలు ఎక్కువగా తినకూడదురా, కొవ్వు పట్టి లావైపోతారు. ఏవండి, ఈరోజు కూర బాగా కుదిరింది. చాలా రుచిగా కూడా ఉంది. ఇంకాస్త వడ్డించరా? అవునరా, కూర చాలా బావుంది. కాస్త వెయ్యరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. కూర ఎంత బాగున్నా, ఎంత రుచిగా ఉన్నా ఈ రోజుకి ఇంతే. మిగతాది రేపు తిందాం అని కూర మీద మూత పెట్టి లోపలికి తీసుకెళ్లి దాచిపెడతాడు. శారద, కాంతమ్మ చేసేదేం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటారు. రాత్రి భోజనంలో కూడా చాలనట్టుగా వేస్తాడు తిప్పన్న. తిప్పన్న సంగతి తెలిసి ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే సరిపెట్టుకుంటారు. మరుసటి రోజు భోజన సమయానికి తిప్పన్న దాచిన కూరని తీసుకొస్తాడు. మూత తీసి చూడగా కూర పాడైపోయి వాసనొస్తుంది. అయ్యో, కూర పాడైపోయినట్టుందే, వాసన కూడా వస్తోంది అనేసరికి శారద కూరని పరిశీలించి చూస్తుంది. అది పాడైపోయి వాసనొస్తూ ఉంటుంది. అవునండి, కూర పాడైపోయింది. రే తిప్పన్నా, చూశావా, నిన్న వండిన కూర ఈరోజుకి ఎలా పాడైపోయిందో? జీవితం కూడా అంతేరా. ఎవరెప్పుడు పోతారో ఎవ్వరికీ తెలీదు. ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి. రేపటి కోసం పొదుపు చేయడంలో తప్పులేదు. కానీ పొదుపు చేసే పనిలో పడి ఈ రోజుని వృధా చేసుకుంటున్నావు. పొదుపు పేరుతో మీ వాళ్ళని నువ్వే ఇబ్బంది పెడుతున్నావురా. నిన్ననే ఈ కూరని కడుపు నిండా అందరం తినుంటే ఈ రోజు ఇలా వృధా అయ్యేది కాదు కదా. నువ్వు సంపాదించిన సంపద వృధా కాకుండా నువ్వు అనుభవించు. పొదుపు పేరుతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు అనంటుంది. తల్లి మాటలు విన్న తిప్పన్న తలదించుకుంటాడు. తన తల్లి తనకు చెప్పిన వాస్తవాన్ని గ్రహిస్తాడు. తిప్పన్నలో మార్పొస్తుంది. అమ్మా, నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైందమ్మా. ఈ రోజు నుంచి ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను.
నా పిసినారుతనంతో నా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాను. ఇక మీదట అలా జరగదమ్మా. నువ్వు చెప్పినట్టుగానే జీవితాన్ని బ్రతికుండగానే అనుభవిస్తాను. నా భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తాను. ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ అనుభవించాలో సరైన నిర్ణయం తీసుకుంటాను అనంటాడు. తిప్పన్నలో వచ్చిన మార్పుకి కుటుంబం మొత్తం సంతోషిస్తారు. ఆ రోజు నుంచి తిప్పన్న తన కుటుంబ సభ్యులకు కావలసింది అందిస్తూ ఆనందంగా జీవించసాగాడు. ఒక ఊర్లో ప్రజలు వ్యవసాయం, చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేవారు. ఆ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 8 గంటలకే బయట అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. చెరువులు, బావులు ఎండిపోయాయి. పశువులు, పక్షులు దాహంతో అల్లాడిపోతున్నాయి. అటువంటి ఊర్లో రామయ్య అనే ఒక పేద రైతు తన భార్య సీతమ్మతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. రామయ్య చాలా కష్టజీవి, దయగలవాడు. ఒకరోజు రామయ్య ఇంట్లో చెమటలు తుడుచుకుంటూ సీతమ్మతో ఇలా అంటాడు. ఏంటో సీతమ్మ, ఈ సంవత్సరం ఎండలు మరీ మండిపోతున్నాయి. పైనుంచి సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తున్నట్టుగా ఉంది. పొలంలో అరగంట పనిచేసేసరికి ఒంట్లో సత్తువంతా ఆవిరైపోతోంది. అవునండి, ఇంట్లో రాతి గోడలు కూడా పగలు రాత్రి అని తేడా లేకుండా కాలిపోతున్నాయి. గాలి ఆగిపోయి ఊపిరాటం కూడా కష్టంగా ఉంది. మీరి మండుటెండలో పనికి వెళ్లడం నాకు మనస్కరించడం లేదు. ఏవన్నా పని ఉంటే ఉదయాన్నే వెళ్ళి ఎండ ముదరక ముందే ఇంటికొచ్చేయండి. అలా అంటే కుదరదు కదా సీతమ్మ. పొలంలో దుక్కి దున్ని వారం రోజులవుతోంది. మట్టి అంతా బీటలు వారిపోయింది. ఇప్పుడు గనక ఆ మట్టిని సరిచేయకపోతే రేపు వానాకాలం వచ్చినా విత్తనాలు నాటడానికి పొలం పనికిరాదు. మనకున్నది ఆ 3 ఎకరాల పొలమే కదా. దానిమీద వచ్చే ఆదాయంతోనే మన బతుకుబండి సాగాలి. కష్టమైనా వెళ్ళక తప్పదు. ఆ సద్దిమూట కట్టు, నేను బయలుదేరతాను. సరేనండి, కనీసం తలకా తువ్వాలైనా గట్టిగా చుట్టుకోండి. మంచినీళ్ల ముంత నిండా నీళ్లు పోసిస్తున్నాను. చెట్టు నీడన అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటూ పనిచేయండి. రామయ్య మంచినీళ్ల ముంత, సద్దిముట్ట తీసుకుని పొలానికి వెళ్తాడు. పక్క పొలంలో రంగడు అనే మరో రైతు కూడా పనిచేసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఏంటి రామయ్య, మిట్ట మధ్యాహ్నం అవుతోంది. సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. అయినా ఇంకా నాగలి పట్టుకుని అలా కష్టపడుతున్నావు. ఎండకి చర్మం కాలిపోవడం లేదా? కాసేపు ఆ చింత చెట్టు కింద కూర్చొని సేద తీరవచ్చు కదా. ఏం చేస్తాను రంగడు, పేదోడికి ఎండైనా వానైనా చలైనా కష్టపడ్డం తప్పదు కదా. ఈ గట్టున మట్టి బాగా గట్టిపడిపోయింది. దీన్ని తవ్వి చదును చేస్తే పనైపోతుంది. రేపు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. నువ్వెళ్ళి నీడను కూర్చో, నేనీ పని ముగించుకొని వస్తాను అని చెప్పగానే రంగడు చెట్టు కిందికి వెళ్ళిపోతాడు. రామయ్య మండుటెండలో గుణపంతో నేలం తవ్వుతూ ఉంటాడు. ఎండ తీవ్రతకు అతని శరీరం నుండి చెమట నీళ్లలా కారుతోంది. దాహంతో గొంతు పిడిచకట్టుకుపోతుంది. తెచ్చుకున్న నీళ్లు అప్పటికే వేడిగా మారిపోయాయి. అయినా సరే పని పూర్తి చేయాలనే పట్టుదలతో తవ్వుతూ ఉంటాడు. అకస్మాత్తుగా అతని గుణపం కింద ఏదో గట్టిగా తగిలిన శబ్దం వస్తుంది. ఏంటిది? గుణపానికి ఏదో గట్టిగా తగిలినట్టుంది. బహుశా ఏదైనా పెద్ద రాయి ఉందేమో. ఇంకొంచెం పక్కకి తవ్వి చూద్దాం అనుకుని రామయ్య మట్టిని పక్కకి తవ్వి చూడగా ఒక పాతకాలపు పెద్ద మట్టి కుండ కనిపిస్తుంది. ఆ కుండపైన ఒక మూత కూడా గట్టిగా పెట్టి ఉంటుంది. రామయ్య ఆశ్చర్యంగా, ఇక్కడ మట్టి కుండ ఎలా వచ్చింది? పైగా ఇంత లోతులో పూడుకుపోయింది. దీనిలో ఎవరైనా నిధి దాచిపెట్టారా ఏంటి? పేదవాణ్ణి ఎగతాళి చేయడానికి దేవుడు నాకేమన్నా రాళ్ళు రప్పలు ఇచ్చాడా? చూద్దాం లోపలేముందో అనుకుంటూ రామయ్య ఎంతో ఆసక్తిగా ఆ కుండపైనున్న మట్టిని తుడిచి మూత తీస్తాడు. మూత తీయగానే ఒక్కసారిగా ఆ కుండలోంచి ఎంతో చల్లని హిమపాతంలాంటి గాలి అతని ముఖానికి తగులుతుంది. రామయ్య ఆశ్చర్యంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. రామయ్య కళ్ళు పెద్దవి చేసి, ఇదేంటి? ఈ మండుటెండలో ఈ కుండలోంచి ఇంత చల్లని గాలొస్తోంది. మంచు కుండల దగ్గర ఉన్నంత చల్లగా ఉంది. అసలు లోపలే ఉంది అనుకుని కుండలోపలికి తొంగి చూస్తాడు. అతను చూసిన దృశ్యానికి అతని కళ్ళు తిరుగుతాయి.
ఆ కుండ లోపల ఒక చిన్న ప్రపంచం ఉంది. అదొక అద్భుతమైన మంచు గ్రామం. ఆ గ్రామంలో చిన్న చిన్న మంచు కొండలు, మంచుతో కప్పబడిన చెట్లు, పారే చిన్న నీటి ప్రవాహం ఉన్నాయి. ఆ గ్రామం పైన ఎప్పుడూ మంచు కురుస్తున్నట్టుగా ఉంది. ఆ కుండలోంచి వస్తున్న గాలి ఆ మంచు గ్రామంలోని చల్లదనాన్నే మోసుకొస్తోంది. రామయ్య తన్లో తాను, ఇది దేవుడి మాయనా లేక ఎండదెబ్బకి నా కళ్ళు భ్రమపడుతున్నాయా? కుండ లోపల ఒక చల్లని గ్రామమా? నా ముఖానికి తగులుతున్న ఈ చల్లని గాలి నన్నెంతగానో సేద తీరుస్తోంది. నా అలసటంతా మాయమైపోయింది. నా దాహం కూడా తీరినట్టు అనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా అద్భుతమైన మాయాకుండే. ఈ మండుటెండలో మా సీతమ్మ కూడా ఇంట్లో ఎంత ఉక్కపోతుతో అల్లాడిపోతూ ఉంటుంది. ఈ కుండనింటికి తీసుకెళ్తే తను కూడా ఈ చల్లదనాన్ని అనుభవిస్తుంది. అలా రామయ్య ఆ మాయా మట్టి కుండని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికెళ్ళేసరికి సీతమ్మ చెమటలు తుడుచుకుంటూ విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. సీతమ్మా, ఓ సీతమ్మా, ఇలా రా, నీకో వింత చూపిస్తాను. ఏంటండి, పని పూర్తి కాకుండానే వచ్చేశారు? పైగా చేతిలో ఆ పాత మట్టి కుండేంటి? ఎక్కడ దొరికింది? అదంతా చెప్తాను గాని ముందు నువ్వీ కుండ లోపలికి చూడు. మూత తీసి నీ ముఖానికి దగ్గరగా పెట్టుకో. సీతమ్మ ఇష్టంగానే మూత తీసి లోపలికి చూస్తుంది. వెంటనే చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకుతుంది. ఇంట్లో ఉన్న ఉక్కపోతంతా క్షణాల్లో మాయమైపోయి ఇల్లంతా చల్లగా మారుతుంది. అబ్బా, ఏంటండి ఇది? ఇంత చల్లని గాలి ఎక్కడ్నించి వస్తోంది? కుండ లోపల చూస్తే ఏదో మంచు కప్పుకున్న పల్లెటూరు కనిపిస్తోంది. ఇది మాయా కుండనా? నా జీవితంలో ఇంతటి హాయిని నేనెప్పుడూ అనుభవించలేదండి. ఈ ఎండాకాలంలో ఈ కుండ మనింట్లో ఉంటే మనకింక ఏ బాధ ఉండదు. దీన్నెవ్వరికీ తెలియకుండా మనింట్లోనే దాచుకుందాం. అలా అనుకు సీతమ్మ. ఈ ఎండలకి మనం ఎంత బాధపడుతున్నామో మన ఊరి ప్రజలు కూడా అంతే అల్లాడిపోతున్నారు కదా. మన పక్కింట్లో ఉన్న సుబ్బయ్య గారు వయసు మీద పడ్డవారు. ఎండ తట్టుకోలేక నిన్నట్నుంచి ఏమీ తినకుండా మంచం మీదే ఉన్నారు. ఈ ఊర్లో అందరూ మనలాంటి రైతులే, కష్టజీవులే. ఈ చల్లని గాలిని కేవలం మనం మాత్రమే అనుభవించడం స్వార్థమవుతుంది. ప్రకృతి మనకిచ్చిన ఈ వరాన్ని అందరితో పంచుకుందాం. మీరు చెప్పింది నిజమేనండి. ఈ ఉక్కపోతకి నా బుద్ధి గడ్డి తిని అలా స్వార్థంగా ఆలోచించాను. చుట్టుపక్కల వాళ్ళందర్నీ పిలుచుకురండి. అందరం కలిసి ఈ కుండ చుట్టూ కూర్చుందాం. అప్పుడు రామయ్య వెంటనే వెళ్ళి ఇరుగు పొరుగువార్ని, తన స్నేహితుడు రంగణ్ణి, పెద్దాయన సుబ్బయ్యల్ని పిలుచుకొనొస్తాడు. అప్పుడు అందరూ రామయ్య ఇంటి ఆవరణలో చేరుతారు. రామయ్య కుండ మూత తీసి మధ్యలో పెడతాడు. సుబ్బయ్య అనే పెద్దాయన, రామయ్య, ఎండకి నా ప్రాణం పోయేలా ఉందయ్యా. ఏంటో వింత చూపిస్తాను అన్నావు. ఏదా వింత? సుబ్బయ్య గారు, ఈ కుండ చుట్టూ కూర్చోండి, మీకే అర్థమవుతుంది. అనగానే అందరూ కుండ చుట్టూ కూర్చుంటారు. కుండలోంచి చల్లని మంచుతో కూడిన సుగంధభరితమైన గాలి వీయడం మొదలవుతుంది. అందరి ముఖాల్లో వర్ణించలేని ఆనందం కనిపిస్తుంది. వారి అలసట, ఉక్కపోత మాయమైపోతాయి. అప్పుడొక అద్భుతం జరుగుతుంది. ఆ కుండ ఎంతమందైతే ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నారో అంత పెద్దగా మారుతుంది. 10 మంది కూర్చునేసరికి ఆ కుండ ఒక పెద్ద మట్టి తొట్టిలాగా మారుతుంది. ఆ ఆవరణంతా పర్వత ప్రాంతంలా చల్లగా మారుతుంది. రామయ్య, ఏంటిది? మనం అనుభవిస్తున్న కొద్దీ ఈ కుండ పరిమాణం పెరుగుతోంది. దీనిలోంచొచ్చే చల్లని గాలి ఇంకా ఎక్కువవుతోంది. ఇది మన ఊరికి దొరికిన అదృష్టంరా. అవును రంగడు, ఈ మాయా కుండకున్న గుణం అదే అనిపిస్తోంది. మనం ఈ చల్లదనాన్ని 10 మందికి పంచే కొద్దీ అది తన పరిమాణాన్ని పెంచుకుంటూ తన ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ఎండాకాలం పూర్తయ్యే వరకు మధ్యాహ్నం పూట ఊరి ప్రజలందరూ ఇక్కడికొచ్చి సేద తీరవచ్చు. ఈ వార్త ఊరంతా పాకుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం గ్రామస్తులంతా రామయ్య ఇంటి దగ్గరకొచ్చి ఆ మాయాకుండ చల్లని గాలిలో సేద తీరి వెళ్లేవారు. ఎంతమందొస్తే కుండ అంత విశాలంగా మారి అందరికీ చల్లదనాన్ని పంచేది. ఊర్లో ఎవ్వరికీ వడదెబ్బ తగల్లేదు. అంతా సంతోషంగా ఉన్నారు. కాని ఈ విషయం అదే ఊర్లో ఉండే వీరభద్రం అనే
ఒక అత్యాశపరుడైన ధనవంతుడికి తెలుస్తుంది. అతనెవ్వరికీ కనీసం మంచినీళ్లు కూడా పోయని స్వార్థపరుడు. వీరభద్రం తన పనివాడితో, ఏంట్రా, ఆ పేద రామయ్య ఇంటి దగ్గర ఏదో మాయాకుండ ఉందంట, ఊరంతా అక్కడే పడి ఉంటున్నారట, నిజమేనా? అవునయ్యా, ఆ కుండలోంచి మంచులాంటి చల్లటి గాలి వస్తోంది. ఎంతమంది కూర్చుంటే ఆ కుండ అంత పెద్దదవుతోంది. మన ఊరి ప్రజలంతా ఈ మండుటెండల నుంచి ఆ కుండ వల్లే బతుకుతున్నారు. ఏంటి, ఒక పేదవాడి ఇంటి దగ్గర అంతటి అద్భుతమైన వస్తువు ఉండటమా? నేనీ ఊరికి పెద్ద మోతుబర్ని. నా ఇంట్లో పగలు రాత్రి ఉక్కపోతతో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటే ఆ దరిద్రులు మాత్రం చల్లని గాలి అనుభవిస్తారా? ఆ కుండవాడి దగ్గర ఉండడానికి వీల్లేదు. అది నా ఇంట్లో ఉంటే నా పడగ్గది ఎప్పుడూ మంచు కురిసినట్టు చల్లగా ఉంటుంది. ఎలాగైనా ఆ కుండని నేను దొంగిలించి తెచ్చుకోవాలి. అలా అనుకుంటూ తన స్వార్థంతో వీరభద్రం ఒక పథకం పన్నుతాడు. ఆ రోజు అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా వీరభద్రం రహస్యంగా రామయ్య ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఆ కుండ 100 మందికి సరిపడా గాలినిచ్చేంత పెద్దదిగా ఉంటుంది. వీరభద్రం ఎంతో కష్టపడి ఆ కుండ మూత మూస్తాడు. మూత మూయగానే ఆ కుండ తిరిగి మామూలు పరిమాణానికి చేరుకుంటుంది. దాన్నెత్తుకొని వీరభద్రం తనింటికి చేరుకుంటాడు. తనలో తాను నవ్వుకుంటూ, దొరికింది, ఈ మాయాకుండ నా సొంతం. ఈ చల్లని గాలిని నేనొక్కడ్నే అనుభవిస్తాను. ఆ రామయ్యగాడు ఊరి జనాలు ఎండకి మాడిపోవాల్సిందే అనుకుని వీరభద్రం తన పడగ్గదిలోకి వెళ్లి గది తలుపులు కిటికీలు గట్టిగా గడియ పెడతాడు. ఎవ్వరికీ ఆ గాలి తగలకూడదని గాలి బయటకు వెళ్లే చిన్న రంధ్రాల్ని కూడా మూసేస్తాడు. ఆ తర్వాత ఆ కుండని తన మంచం పక్కన పెట్టుకుని మూత తీస్తాడు. మూత తీయగానే చల్లని గాలి రావడం మొదలవుతుంది. అబ్బా, ఎంత బావుందో! ఈ గాలి నా గదిలోనే ఉండాలి, నా శరీరానికి తగలాలి. ఆ సమయంలో ఆ కుండ గుణం 10 మందికి పంచినప్పుడు పెరగడం. వీరభద్రం గది మొత్తం మూసేసి ఎవ్వరినీ దరిచేరనివ్వకుండా స్వార్థంతో ఒక్కడే అనుభవిస్తుండడంతో కుండలో మార్పు మొదలవుతుంది. కుండ లోపల ఉన్న చల్లని గాలి ఆగిపోయి వేడి గాలి రావడం మొదలవుతుంది. అంతేకాదు, ఆ కుండ మెల్లగా కుంచుకుపోవడం ప్రారంభిస్తుంది. వీరభద్రం భయంతో, ఏంటిది, గాలి ఆగిపోయింది, పైగా వేడి గాలొస్తోంది. కుండ ఏంటి కరిగిపోతున్నట్టు చిన్నదిగా అయిపోతోంది? నా చల్లని కుండ నాకు కావాలి అనుకుని వీరభద్రం కంగారుగా కుండను 2 చేతులతో పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. కాని కుండ మరింత కుంచుకుపోయి అందులో పీడనం పెరిగిపోయి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పట్టుమని పగిలిపోతుంది. కుండ పగిలిపోయిన వెంటనే అందులో బందీగా ఉన్న మండుటెండలాంటి అత్యంత వేడిగాలి ఒక్కసారిగా వీరభద్రం గదిలో వ్యాపిస్తుంది. వీరభద్రం ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, అమ్మో, కాలిపోతోంది, గది మొత్తం కాలిపోతోంది, తలుపులు తీయండి, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ అరుస్తాడు. వీరభద్రం తలుపులు తీయడానికి ప్రయత్నించినా అతను వేసిన గడియల వల్ల వెంటనే తీయలేకపోతాడు. వేడిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. ఉదయం పనివాళ్లొచ్చి తలుపులు పగలగొట్టి అతన్ని బయటికి తీసుకొస్తారు. అప్పటికే వడదెబ్బ తగిలి వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురి అవుతాడు. మరోవైపు రామయ్య తన కుండ పోయిందని గ్రామస్తులతో కలిసి వెతుకుతూ వీరభద్రం ఇంటికొస్తాడు. పనివాడు రామయ్యతో ఏడుస్తూ ఇలా అంటాడు. అయ్యా రామయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మా యజమాని దురాశతో రాత్రి మీ కుండని దొంగిలించుకొచ్చారు. దాన్ని గదిలో పెట్టుకుని తలుపులేసుకున్నారు. కాని ఆ కుండ పగిలిపోయి భయంకరమైన వేడిగాలొచ్చి మా యజమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కుండ పగిలిపోయి మట్టి ముక్కలుగా మారిపోయిందయ్యా. ఆ మాటలు విన్న రామయ్య గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. రామయ్య పగిలిపోయిన ఆ కుండ ముక్కల్ని చూసి బాధపడతాడు. చూశారా ప్రజలారా, దేవుడు మనకిచ్చిన ఆ మాయాకుండ లక్షణం పరోపకారం. మనం ఆ చల్లదనాన్ని ఎంతమందికి పంచితే అది అంతగా విస్తరించి మనకు రెట్టింపు ఆనందాన్నిచ్చింది. కాని వీరభద్రం గారు తన స్వార్థంతో దాన్ని బంధించాలని చూశారు. ప్రకృతి ఎప్పుడూ స్వార్థాన్ని భరించదు. ఉన్నదాన్ని 10 మందికి పంచితే ఆనందం రెట్టింపవుతుంది. అది స్వార్థంతో దాచుకుంటే అది వినాశనానికి దారితీస్తుందనడానికి
ఈ పగిలిన కుండే ఉదాహరణ. నిజమే రామయ్య, మనకున్న దాంట్లో ఇతరులకి సాయం చేయాలనే నీ మంచితనమే ఆ కుండనంత పెద్దదిగా చేసింది. ఈ స్వార్థపరుడి దురాశ దాన్ని నాశనం చేసింది. అయినా మనం బాధపడాల్సిందేమీ లేదు. ఇన్ని రోజులు ఆ కుండ మనకు చేసిన మేలు చాలు. వారం రోజుల్లో ఎలాగో వర్షాలు పడతాయి కదా. వీరభద్రం కోలుకున్న తర్వాత తన తప్పును తెలుసుకుంటాడు. స్వార్థం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకొని తన ఆస్తిని పేదవారికి సాయం చేయడానికి ఉపయోగిస్తాడు. రామయ్య తన మంచితనంతో ఊరి ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచి భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఉన్నదాన్ని 10 మందికి పంచితే ఆనందం రెట్టింపవుతుంది. స్వార్థం వినాశనానికి దారి